అందరికీ శునార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. తాటికల్లు మంచిగున్నది, నీ బాంచన్ తాగుతుంటే కమ్మగున్నది. తాగేటోళ్లకు మంచిగానే ఉంటది, తాడెక్కి కళ్ళు గీసేటోళ్ళకి తెలుస్తుంది బాధ భయం. ఇప్పుడు వాళ్ళకు కూడా సర్కారు మిషన్లు ఇస్తుంది కదరా, రయ్య రయ్య దొక్కుకుంటే ఎక్కడైనాయే. ఎంత టెక్నాలజీ వచ్చినా కత్తి మీద సామె గౌడనల జీవితం. ఇప్పటికే చెట్టెక్కేతందుకు మిషన్లు వచ్చినాయి, ముందు ముందు ఇంకెన్ని ఉపాయాలు వస్తాయో గానీ గీ అన్ననైతే ఓ మంచి ఉపాయం వేసిండు చూడు. సుశిరా గౌడన్న ఉపాయం, తలకాయకు మంచిగా హెల్మెట్ పెట్టుకుని తాడెక్కుతున్నాడు. అయితే తాడి చెట్టుకు హెల్మెట్ కు ఏంది సంబంధం అంట్రా? నిన్నే అలా చూస్తున్నాం కదా, బండ్ల మీద పోయేటోళ్లకు హెల్మెట్లు పెట్టుకోండ్రి, ప్రాణాలు కాపాడుకోండ్రి అని ఎంత చెప్పినా మారతలేరు. చలాన్లు రాసినా ఇంటలేరు, కౌన్సిలింగ్ ఇచ్చినా మళ్ళా కుక్కతోక వంకరన్నట్టే వేస్తున్నారు. హెల్మెట్ ప్రాణానికి రక్షణ ఇస్తదన్న పెద్ద విషయాన్ని చాలా చిన్న విషయం లెక్క కొట్టిపారేస్తున్నారు. అందుకే అట్లాంటోళ్ళ కళ్ళు తెరిపియాలని ఇట్లా అవగాహన కల్పించిండు. ప్రమాదాన్ని తప్పించేందుకు అవకాశం ఉండడమే గొప్ప, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఎవరిది తప్పు ఎప్పుర్రి. అందుకే ఇట్లా హెల్మెట్ పెట్టుకుని తాడి చెట్టెక్కి అందరికి ప్రాణం విలువ హెల్మెట్ ఉపయోగం తెలుపుతున్నాడు. మహబూబాద్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ అవగాహన మీద పడుతున్న తిప్పలు చూసి తన వంతుగా ఇట్లా అడుగు ముందుకేసిండు అన్నట్టు. అన్నది కౌసల్యాదేవి పల్లె, పేరు కమలాకర్ గౌడు. హెల్మెట్ అనేది పోలీసులకు భయపడి కాదు, రక్షణ కోసం పెట్టుకోండ్రి అంటున్నాడు ఈ గీత కార్మికుడు. మొన్న నేను ఒకరికి హెల్ప్ చేసిన. మంచిదే కదా, వాళ్ళు థ్యాంక్స్ చెప్పిండ్రా? చెప్పుతుంటే వద్దని చెప్పినా. ఎందుకు? నువ్వో ముగ్గురికి హెల్ప్ చేయి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పినా. అచ్చా, చిరంజీవి సార్ డైలాగులు యాజ్ టీజ్ గా అప్పచెప్పినవన్నట్టు. అయితే ఇదే ఫార్ములాను కొందరు పాటించిర్రు, పోలీసు వాళ్ళకు దొరికిర్రు. మంచి పని చేస్తే పోలీసు వాళ్ళు ఎందుకు అట్కాయించిండ్రు? దీన్ని మంచి పనికి కాదు, ఇగో ఈ పనికి వాడుకున్నారు. మందుబాబులంతా పరోపకారులు. ఈ భూమి మీద భూతద్దం పెట్టి దేవులాడినా దొరకరంటే దొరకరు. పుసుక్కున వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినా ఇంకొక తాగుబోతూ అస్సలు దొరకద్దని కోరుకునే మంచి మనసులు వాళ్ళు. అయితే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలా ఒక ఇద్దరితోని మొదలైన వాట్సాప్ గ్రూపు కొద్ది రోజులలోనే వేలాది మందిని చేర్చేటట్టు చేర్చింది. వచ్చి ఆ గ్రూప్ లో అంతగానం ఏమున్నదని అంటారా, అది తాగినోళ్లను పోలీసు వాళ్లకు దొరకబట్టని అని గ్రూపు. అదే దాని పేరు పోలీస్ మామ వాట్సాప్ గ్రూపు. ఇలా పోలీసు వాళ్ళు ఎక్కడ చెకింగ్ చేస్తున్నారు, ఏ గల్లీలో గస్తీ కాస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి తప్పించుకోవాలనేది పూసగుచ్చినట్టు పెడతారట. ఈ గ్రూప్ పెట్టిన కాడికి వెళ్ళి నిత్యం చాలా మంది మంచిగా తాగి రిమోమీటర్లకు దొరకకుండా పోతున్నారట. అయితే మొన్నట్ల ఎవరో తాగుబోతూ దొరికిండట. ఫోన్ చెక్ చేస్తే పోలీస్ మామల స్క్వాడ్ అని ఉందట. ఇక ముచ్చట తెలిసి ఎస్ఐ అందులో వీడియో పెట్టిండు. మామూలు గ్రూప్ లో ఒక్కసారి నేను ఎంట్రీ కాగానే అందరు లెఫ్ట్ అయిపోతారు. మామూలు అట్లా వెళ్ళిపోకండి. మీ అందరు నెంబర్లు ఆల్రెడీ సేవ్ చేసుకున్నా, ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేసుకుని పెట్టుకున్నా. అందరు ఉండండి, ఏమి ఇబ్బంది లేదు. మీ అందరితో పాటు సపరేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాను, ఎవరు భయపడకండి. రండి, ఫస్ట్ నేను చెప్తాను, టైం చెప్తాను, అందరు కలిసి రండి. అందరు కలిసి వచ్చినాక మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతా, ఓకేనా? ఆగమాగం కాకండి. ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరో చేంజ్ అయిపోయింది, దెబ్బ గ్రూప్ అడ్మిన్ కూడా తీసేసుకున్నాడు. జాగ్రత్త, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరు అందుబాటులో ఉండండి. ఇదే గ్రూప్ నుంచి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను, టెన్షన్ పడకండి. ఇట్లా ఎస్ఐ సార్ వచ్చిండో లేదో మందు మామలంతా పరుగు అనుకుంటా ఎగ్జిట్ అయ్యారట. కాకిలకే దొరకదని పెట్టుకున్న గ్రూపులకు పోలీసే వచ్చేసరికి మందు మామలను ఎత్తుకెక్కిన నిషా మొత్తం దిగింది. ఈ నడుమ ఎక్సైజ్ వాళ్ళ ఆదాయం పెరిగిందంటే ఏమో అనుకున్నాం గానీ మీ అసొంటి గ్రూప్ లో పుణ్యమని తెలియదు. ఇసొంటి గ్రూపులు లోకం మీద ఎన్నున్నాయో. అరే మామా, నేను ట్రాఫిక్ ఎస్ అయినా మామా, నా మీద గ్రూప్ పెట్టిరు కదా వాట్సాప్ గ్రూప్. నేనే ట్రాఫిక్ ఎస్ అయినా గోదావరిఖని మున్సిపల్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తాను, డ్రంక్ అండ్ డ్రైవ్. రండ్రా మామా, రండి చూసుకుందాం. చాలా రోజులు అవుతుంది రా భయ్, నేను నా మీద మీరు గ్రూపులు పెట్టుకొని తిరుగుతున్నారు, తప్పించుకుంటారు అనే విషయం చాలా రోజుల నుంచి వెతుకుతాను, దొరుకుతలేదు. ఈ రోజు దొరికిన భయ్. రండ్రా భయ్, 1024 మెంబర్స్ ఉన్నారు గ్రూప్లో, ఎవరిని వదిలిపెట్టా. ఏ అవునరా సిరి, రాజకీయం అంటే పదవిలో ఉన్న రోజులు క్రేజ్ అంటారు గారా. అందుకే కదా టికెట్ కోసం ఎన్ని పాటలు పడాలనో అన్ని పాటలు పడి పదవిలోకి వస్తారు. పదవిలో లేకున్నా జనంలో క్రేజ్ ఎంత మందికి ఉంటే చెప్పు. పదవి లేకుంటే పక్క పంటవైనా పట్టించుకోర్రా, పచ్చి పులుసు కన్నా పలసగైతారు. మరి జగ్గారెడ్డన్న క్రేజ్ ఏందిరా, గెలిచినా ఓడినా బంగారం రేటు పెరిగినట్టే వెరుక్కుంటా పోతుంది. జగ్గన్న సంగతి చెప్తావైగా, సంగారెడ్డిలో ఎదురు చూస్తున్నారు జనాలు, ఎప్పుడు ఎదురు పడతాడా అని. ఇగో ఇలాగ పిల్లలకు దక్కింది అదృష్టం. కర్ణుణ్ణి మరిపిస్తున్న మన జగ్గన్నను చూసి బడి పిల్లలు చూడుర్రి ఎట్ల కేరింతలు కొడుతున్నారో. ఇక అన్న మనసు ఊకుంటదా, పిలవకుంటనే పోయి వలకరిచ్చే గుణమాయే. అంతగానం పిల్లలు పిలిచే వరకు బస్ ఎక్కనే ఎక్కిండు.
మీరు తెలవకపోవడేంది సారు? సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంటే కట్టలు కట్టలు డబ్బులు వంచుతుంటే గుర్తుపట్టకుండా ఉంటారు. మీ ఆటలు పాటలు మీ గురించి మీకు తెలుస్తలేదు గాని పదవిలున్న నేతల కన్నా మీరే ఫుల్ క్రేజ్లు ఉన్నారు. మొత్తానికి పటాన్చెరు పెట్రోల్ బంక్ కాడ జరిగింది గీ ముచ్చట. పోన్రి, పరలోకమునందు ఉన్న ఓ ప్రభువా, ఈ గ్యాస్ కష్టాలు తొలగించు, దొంగల బుద్ధి మార్చు. పండుగ నిన్నైతే ఇయ్యాల వేడుకుంటున్నావు జీసస్ ను. నిన్న కూడా వేడుకున్నా గానీ అసలు గుడ్ ఫ్రైడే ఎందుకు చేసుకుంటారో తెలుసా నీకు? నీకు తెలుసా? తెలుసు. అయితే చెప్పు. ఓహో, నీకు తెలియదన్నట్టు. సరే గాని ఇక్కడ సెలబ్రేషన్లు మస్తు చేసిర్రు, చూద్దాంపా. యేసుక్రీస్తుకు సిలువేసి చచ్చిపోయి మళ్ళా 3 రోజులకు బతికొస్తాడు కదా, ఆ సిలువేసిన రోజును గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు అన్నట్టు. అగు ఆ సన్నివేశాన్ని ఇట్లా కండ్లకు గట్టినట్టుగా చూపెట్టిర్రు మధురైలా. மரித்த விசுவாசிகளுடைய ஆத்மாக்கள் சர்வேஸ்வருடைய இரக்கத்தினால் நித்திய சமாதானத்தில் இளைப்பாற கடவுது. ஆமென். ఇవల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.